పనిచేసే ప్రదేశాల్లో మహిళలు లైంగిక వేధింపులకు గురైతే ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు తెలిపారు. ఆదిలాబాద్ న్యాయ సేవా సదన్ భవన్లో పోస్ట్ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. మరి ప్రత్యేకంగా ఉమెన్ కొరకు, అందులో మళ్ళీ వర్కింగ్ ఉమెన్ కొరకు ఎటువంటి పేరు ఇప్పుడు ఆల్రెడీ చెప్పినట్టుగా సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ది ఉమెన్ ఎట్ వర్క్ ప్లేసెస్ ప్రివెన్షన్ ఈ యొక్క యాక్ట్ నామకరణం చేశారు. ఇందులో ముఖ్యమైనటువంటి డెఫినేషన్స్ కొన్ని మీకు వివరిస్తున్నటువంటి ఒక వర్డ్ని ఇందులో డిఫైన్ చేయడం జరిగింది. అంటే ఏ ఉమెన్ అగ్రీవ్డ్ అవుతారు ఈ యాక్ట్ కిందకి రావడానికి, ఎవరు అర్హులు, ఎవరు వేరే ప్రదేశానికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. తర్వాత ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత రెస్పాండెంట్ కనుక నేరం చేసినట్టు రుజువు అయితే అతనికి ఫైన్ విధించి ఈ విక్టిమ్ ఉమెన్కి కాంపన్సేషన్ ఇవ్వమని చెప్పి ఇచ్చే డైరెక్షన్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క చట్టంలో ఉన్నటువంటి అంశాలన్నీ చాలా పదులుగా రిగరస్గా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఎవరైనా అగ్రీవ్డ్ ఉమెన్ ఉన్నప్పుడు ఇన్ రైటింగ్ కంప్లైంట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఓరల్ కంప్లైంట్ మీద ఈ రిపోర్టు ఎంక్వైరీ చేయడం అనేది సాధ్యపడదు. కాబట్టి ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఇన్ రైటింగ్ కంప్లైంట్ ఇస్తే ఏ ఇన్స్టిట్యూషన్లోనే ఇంటర్నల్ కమిటీ వాళ్ళు దీని మీద విచారణ జరిపి రిపోర్ట్ ఇచ్చి తగు చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. అదే మన ఇన్స్టిట్యూషనే కాదు, ఎక్కడైనా కానీ మీ స్నేహితులు, బంధువులు రకరకాల ఇన్స్టిట్యూషన్స్లో పనిచేస్తుంటారు. వాళ్ళకు కూడా ఈ చట్టం పట్ల అవగాహన కల్పించి వాళ్ళకు కూడా చెప్పుకోలేని ఇబ్బందులు ఏదైనా ఉంటే మన దృష్టికి తీసుకొచ్చే విధంగా మన డిఎల్ఎస్ఏ ఉంది, మేడం ఉమెనే ఉన్నారు కాబట్టి వారి దృష్టికి తీసుకొచ్చి వాళ్ళ ఇంకా ఆపదలోకి వెళ్లకుండా లేకుంటే మానసిక సంరక్షణకు లోన్ కాకుండా వాళ్ళని కాపాడాలని చెప్పేసి ఈ యొక్క చట్టం గురించి ఎనలైట్ చేయడం కోసమే ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా నేను మేడం గారికి ఒకటి సూచించాను. ఏమనంటే మన కోర్టులో పనిచేస్తున్నటువంటి ఉమెన్ ఎంప్లాయీస్ గురించి ఇలా అందరూ ఉన్నప్పుడు మాట్లాడాలంటే కొంత ఇన్హిబిషన్ ఉంటుంది, ఇబ్బందులు ఉంటాయి. నా గురించి మాట్లాడితే పక్క వాడికి తెలిసిపోతుందేమో అనే బాధ ఉంటుంది. కాబట్టి మేడంకి ఏం డైరెక్షన్ ఇచ్చామంటే ప్రతి స్టాఫ్ తోటి కోర్టు వైజ్గా ఇండివిజువల్గా ఇంటరాక్ట్ అవ్వండి. ప్రతి ఉమెన్ ఎంప్లాయీ తోటి మన డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రతి కోర్టులో పనిచేసే కోర్టు వైజ్గా ఉమెన్ ఎంప్లాయీ తోటి ఇండివిజువల్గా ఇంటరాక్ట్ అవుతే వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే మన దృష్టికి వస్తే వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రేపు 29వ తారీఖున స్టాఫ్ మన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆదిలాబాద్లో, ఫ్యామిలీ కోర్ట్ ఆదిలాబాద్లో ఉన్న ఉమెన్ ఎంప్లాయీస్ అందరూ కూడా డిఎల్ఎస్ఏకి వస్తే మేడం అందుబాటులో ఉంటారు. వ్యక్తిగతంగా ప్రతి ఉమెన్ ఎంప్లాయీ తోటి మేడం మాట్లాడతారు. మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే వర్క్ ప్లేస్లో మొహమాటం లేకుండా మేడం గారి దృష్టికి తీసుకొస్తే